वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 39వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయం యొక్క శ్లోక పఠనాన్ని మనం అభ్యాసం చేద్దాం. గత వారం అంతా కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలు, ప్రతి శ్లోకము, వాటి యొక్క వివరణ అంతా కూడా చూశాము. బలరామకృష్ణులు ఇద్దరు కూడా అక్రూరుడితో పాటుగా ఈ బృందావనం నుంచి మధురకి ప్రయాణం అవటం అనేది జరిగింది. ఆ ప్రయాణం అవుతున్న సందర్భంలో యమునా నది రథంలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఆచమనం చేసి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్రూరుడు ఆ జలాలలో స్నానం చేయడం కోసమని చెప్పేసి నదిలో మునగగానే బలరామకృష్ణులు అక్కడ స్థలంలో ఉన్నటువంటి బలరామకృష్ణులు జలంలో కనిపించడం జరిగింది. ఇదేమిటని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరిశీలించి అక్కడ ఉన్నవారు ఎక్కడే ఉన్నారని మళ్ళీ రెండోసారి కూడా మునిగేటప్పటికీ అప్పుడు అసలైనటువంటి వారి యొక్క స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, బలరామకృష్ణుల యొక్క స్వరూపాలు, అసలైనటువంటి నిజరూప దర్శనం కలిగింది. బలరాముడు ఆదిశేషావతారంతో, ఆయన ఒడిలో ఉన్నటువంటి కృష్ణయ్య అత్యద్భుతమైనటువంటి చతుర్భుజాలతో, శంఖచక్రాదులతో కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపం అంతా కూడా సాక్షాత్కరించుకున్నాడు. చక్కటి మహావిష్ణు యొక్క స్వరూపాన్ని అక్రూరుడు ఆపాదమస్తకం దర్శించి తరించిపోయాడు, పునీతుడైపోయాడు, పులకితగా గాత్రుడైపోయాడు. అంతేకాకుండా దేవాది దేవతలు, బ్రహ్మాది దేవతలు, అలాగే నారదాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కీర్తించబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని ధన్యుడయ్యాడు. అట్లాంటి ఈ అక్రూరుడి యొక్క అధ్యాయాన్ని మనం నేడు శ్లోక పఠన అభ్యాసంతో ప్రారంభించుకున్నాం. ముందుగా భగవత్ స్మరణని ప్రారంభించుకున్నాం. ఒకసారి మ్యూట్ లో పెట్టుకున్నామా? మీరు శ్లోకాలు చదివేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అక్రూరుడికి దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వర్ణన కాబట్టి ఆ శ్లోకాలని, ఆ అనుభూతిని వీలైనంత వరకు అర్థం చేసుకుంటూ మీరు పఠించండి. తప్పులు లేకుండా చక్కగా చదవటం వచ్చింది. మీరు అందరూ నిష్ణాతులైనటువంటి వాళ్ళే. ఇప్పుడు అర్థం చేసుకుంటూ మీరు అభ్యసించడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కరు 10 శ్లోకాలు ప్రారంభించండి. చదవండి అమ్మా. కామేశ్వరి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. బలరామకృష్ణులు అక్రూరునితో కూడి మధురకు బయలుదేరుట. శ్రీ సుఖ ఉవాచ సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వ. సత్య గారు మ్యూట్ లో పెట్టుకోరా. సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పదియాన్ సచకారక కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తదాపి తత్పరా రాజన్ నహి వాంఛంతి కించన
सायन्तनाशनं कृत्वा भगवान् देवकीसुतः सुहृत्स्मृतं कंसस्य प्रपञ्चान्यच्चिकीर्षितम्। श्रीभगवान् उवाच तात सौम्यागतः कच्छेत् स्वागतं भद्रमस्तु वः अपि स्वजातिबन्धूनाम् अनमीवम् अनामयम् किन्नु न कुशलं पृच्छे ये धमाने कुलामये कंसे मातुलनां यङ्ग स्वानां नस्तत्प्रजासु वै अहो अस्मदभूत् भूरि पित्रोर्वृजिनमार्ययोः यद्धेतो पुत्रमरणं यद्धेतोर्बन्धनं तयोः विश्वाद्यदर्शनं स्वानां मह्यं वः सौम्यकाङ्क्षितं संजातं वर्ण्यतां तात तवागमनकारणम्। ఈ పాదం ఒకసారి చూడమ్మా. ఏంటి మొదటి పదం దిష్ట్యాద్య. దిష్ట్యా ప్లస్ అలాగే దిశ్చాద్యదర్శనం స్వానాం మహ్యం వః సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. కరెక్టేనండి? అంతే అమ్మా. శ్రీసుఖ ఉవాచ పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః వైరానుబంధం యదుషు వసుదేవవధోద్యమం యః సందేశో యదర్థం వా దూతః సంప్రేషితః స్వయం యదుక్తం నారదేన్యాస్య స్వజాన్మానకదుందుభేః శ్రుత్వా క్రూరవచ కృష్ణో బలశ్చ పరవీరః ప్రహస్య నందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞతుః. బాగుంది, సంతోషం. పూర్తిగా చదువుతారండి. నమస్కారం సార్. నమస్తే. గోపాన్ సమాధి సత్సోపి గృహ్యతాం సర్వగోరసః ఉపాయనాని గృహ్ణీధ్వం యుజ్యంతాం శకటాని చ యస్యామస్సో మధుపురీం దాస్యామో నృపతేరసాం దక్ష్యామస్సు మహత్పర్వా యాతి జానపదాఖిల ఏవమాఘోషయచ్చత్రా నందగోపస్వగోకులే గోప్యస్థాస్యదుపసృజ్య బభూవుర్వ్యధితా వృషం రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం కాశ్చిత్ తత్కృతః హృత్తాపా శ్రాసమ్లానముఖశ్రియః సంసద్ధుకూలవలయా కేశగంధశ్చ కాశ్చన అన్యాశ్చ తదనుధ్యానా నివృత్తాశేషవృత్తయః నాభ్యజానాన్ ఇమం లోకం ఆత్మలోకం గతా ఇవ స్మరంత్యశ్చ పరాశౌరేః అనురాగస్మితేరితాః హృది స్ఫుశశ్చిత్రపదా గిరः ముహుశ్రియః గతిం సులలితాం చేస్తాం సిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ చింతయంచో ముకుందస్య భీతా విరహ కాతరాః సమేతా సంఘసః ప్రోచుః అశ్రుముఖ్యోచ్యుతాశయాః శ్రీగోప్యవూచుః అహో విధాతస్తవన క్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాంశాకృతార్థాన్ వియునంచ పార్థకం విక్రీడితం తేర్భగచేష్టితం యథా యస్త్వం ప్రదస్యాసిత కుంతలావృతం
ముకుందవక్తం సుఖపోలమున్నసం శోకాపస్పనోదస్మితలేశ సుందరం కరోషి పారోక్షమ సాధుతే కృతం. బాగుందండి. వాసంతి గారు మీరు నేను చదవనా? చదవండి. మీ తర్వాత మీరు చదవండి అమ్మా. మీ తర్వాత సత్య గారు చదువుతారు. క్రూరస్త్వమక్రూర సమాఖ్యయాత్మనః చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్ ఏనైకదేశే కిల సర్కసౌష్ఠవం త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః ననందసూను క్షణభంగ సౌహృదః సమీక్షతే న వకుచాతురాపత విహాయ గేహాన్ భజనాన్ సుతాన్ పతీన్ గీతా గారు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. హలో, వివో 1916 ఆల్సో మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడు చదవండి వాసంతి గారు. సారీ. వాసంతి గారు చదవండి. వాసంతి గారు అన్మ్యూట్ చేస్తారు. మూట్లో ఉంది. అరే మూట్లో లేను అసలు. అయ్యో సారీ. క్రూరస్త్వమక్రూర సమాఖ్యాస్మనః చక్షుర్హి దత్తం హరసే ఇప్పుడు వినిపిస్తుందా అండి? వస్తున్నాం. చక్షుర్హి దత్తం హరసే బతాత్మజత్ ఏనైకదేశే కిల సర్కసౌష్ఠవం త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః ననందసూను క్షణభంగ సౌహృదః సమీక్షతే న వకుచాతురాబత విహాయ గేహాన్ భజనాన్ సుతాన్ పతీన్ తద్దాస్య మత్తోప గతా నవప్రియః సుఖం ప్రభాత రజనీయమాశిషః సత్యా బభూవు పురయోషితాం ధ్రువం యా సంప్రవిష్టస్య ముఖం ప్రజస్పతేః రాస్యంచ పాంగోత్కలితస్మితాసవం తాసాం ముకుందో మధుమంజుభాషితైః గృహీతచిత్త పరవాన్ మనస్ప్యపి కథం పునర్న ప్రత్యాస్యతే బలాః రామ్యా సలజ్జస్మిత విభ్రమైర్భ్రమన్ అజ్జధ్రువం తత్ర దుసో భవిష్యతే దశార్హ భోజాంధక వృష్ణి సాత్వతాం మహోత్సవం శ్రీరమణం గుణాస్పదం దక్ష్యంతి ఏ ధ్వనిదేవకీ సుతం మైతద్విదస్య కరుణస్య నామభూత్ అక్రూరయిచ్చేతదతీవ దారుణః యోసావనాస్వాస్య సుదుఃఖితం జనం ప్రియాత్ ప్రియం నేష్యతి పారమత్వనః అనార్ధధీరేష సమాస్థితో రథం సమన్వమే చ త్వరయంతి దుర్మదాః గోపానోభి సవిరైరుపేషితం దైవం చ నోజ్య ప్రతికూలమీహతే నివారయామ సంపేచ్య మాధవం కిం నో కరిష్యన్ కులవృద్ధ బాంధవాః ముకుంద సంగాన్ నిమిషాత్తతుస్యజాత్ దైవేన విద్వంసితదీన చేతసాం యశ్చానురాగ లలిత స్మిత వల్గు మంత్ర లీలావలోక పరిరంభణ రాస గోష్ఠ్యాం నీతాస్మన క్షణమివ క్షణదా వినాతం గోప్య కథం అతిత్తరేమ గోప్యం కథన్ను అతిత్తరేమ తమో దురంతం యోనం క్షయే వ్రజమనంత సఖ పరీతో గోపైర్విసన్ పురరజ సురితాలకస్ృక్ వేణుం క్వణన్ స్మిత కటాక్ష నిరీక్షణేన చిత్తం క్షిణోచ్య ముమృతేను కథం భవేమ. బాగా చదివారండి. మీరు చదువుతుంటే కృష్ణుడిని నిలదీసినట్టే ఉంది. మమ్మల్ని విడిచి వెళ్తారా? సత్య గారు చదవండి అమ్మా. మీ తర్వాత గీతా గారు చదువుతారు. శ్రీశుక ఉవాచ ఏవం బ్రువాణా విరహాతురాభృశం వ్రజస్త్రియః కృష్ణ విషక్త మానసాః విసృజ్య లజ్జాం రురుదు స్మ సుస్వరం
गोविन्द दामोदर माधवेति। स्त्रीणामेवं रुदन्तीनाम् उदिते सवितर्यथा अक्रूरश्चोदयामास कृतमैत्रादिको रथम्। गोपस्तमन्वसज्जन्त नन्दाढ्याः शकटैस्ततः आदायोपायनं भूरि कुम्भान् गोरससम्भृतान्। गोप्यश्च दयितुं कृष्णम् अनुव्रज्यानुरञ्जिताः प्रत्यादेशं भगवतः काङ्क्षत्यश्चावतस्थिरे। तस्तथा तप्यतीर्वीक्ष्य स्वप्रस्थाने यदुत्तमः सान्त्वयामास सप्रेमैः आयास्य इति दौत्यकैः। यावदालक्ष्यते केतुः यावद्रेणोरथस्य च अनुप्रस्थापितात्मानो लेख्यानीवोपलक्षिताः तानि राशानि ववृतुः गोविन्द विनिवर्तने। विशोका अहने निन्युः गायन्त्यः प्रियचेष्टितम् भगवानपि सम्प्राप्तो रामाक्रूरयतो नृप रथेन वायुवेगेन कालिन्दीमखनाशिनीम् तत्रोपस्पृश्य पानीयम् पीत्वा मृष्टम् मणिप्रभम् वृक्षषण्डमुपवृज्य स रामो रथमाविशत् अक्रूरस्तावुपामन्थ्य निवेश्य च रथोपरि कालिन्द्या हृदमागत्य స్నానం విధివదాచరత్. జై గురు. గీత గారు మీరు చదవండమ్మా, మీ తర్వాత రంగనాథ్ శర్మ గారు చదువుతారు. రఘునాథ్ శర్మ గారు, రంగనాథ్ శర్మ. థ్యాంక్ యూ గురుగారు. నేను చదవను, వారు చదువుతారేమో. ఆ గీత గారు చదివిన తర్వాత మీరు చదవండి. సరే సరే గురుగారు. 40 నుంచి చదవాలా సార్? అవునమ్మా, 41వ శ్లోకం నుంచి చదవండి. 50 వరకు. అక్రూరస్తావుపామంత్ర్య నివేశ్య చ రథోపరి కాలింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్. నిమజ్య తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం. తవేవ దదృశే క్రూరో రామకృష్ణౌ సమన్వితౌ. తౌ రథస్థౌ కదమిహ సుతావానక దుందుభేః. తర్హి స్యందనే నస్త ఇత్యుజ్జన్మ జన్య వ్యచష్టసః. తత్రాపి చ యథా పూర్వ. ఈ పదం ఒకసారి చూడమ్మా. ఇచ్చున్ మధ్య, ఇచ్చున్ మధ్య, నిమజ్జనం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇచ్చున్ మధ్య యచష్టసః. తత్రాపి చ యథా పూర్వమాసీనౌ పునరేవ సః. నిమజ్య దర్శనం యన్మే మృషా కిం సలిలేతయోః. భూయస్తత్రాపి సోద్రాక్షీత్ సూయమానమహీశ్వరం. సిద్ధచారణ గంధైర్వైర్ సురైర్నత కందరైః సహస్రశిరసం దేవం. ఈ అక్షరం దగ్గర పెట్టి తీసుకుంటానమ్మా. సిద్ధచారణ గంధర్వై అసురైర్నత గంధైర్వైర్ సురైర్నత కందరైః. అసురైః నత కందరైః. రసురైర్నత కందరైః. సహస్రశిరసం దేవం సహస్రఫణమౌళినం. నీలాంబరం విశత్ శ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌసేయవాససం. పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారు రేక్షణం. చారు ప్రసన్న వదనం చారుహాస నిరీక్షణం.
సభ్రూన్నసం చారుకర్ణం సుఖపోలారుణాధరం ప్రలంబ పీవరభుజం తుంగాం సోరహస్తలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం మత్పల్లవోదరం బృహత్కటితటాశ్రోణి కరోభోరుదయాన్వితం చారుజానుయుగం చారు జంఘాయుగల సంయుతం తుంగగుల్ఫారుణ నఖ వ్రాతదధి బితిర్భృతం నవాంగుల్యంగుష్టద దలై విలస్ సత్పాద పంకజం సుమార్హ. చాలమ్మా, సంతోషం. ఇవాళ చూడండి వచ్చాను సార్, చాలా రోజుల తర్వాత మధ్యలో. తుంగగుల్ఫారుణ నఖ ప్రాతధీదితిభిర్భృతం నవాంగుల్యంగుష్టదళై విలసత్పాద పంకజం. మెల్లగా చదవండి, తొందర ఏం లేదు. శర్మ గారు చదవండి సార్. 51 నుంచి 57 వరకు. తర్వాత మీ తర్వాత వనజ గారు ప్రారంభించారు. ముక్తేశ్వర గారు కూడా చదువుతారండి, ఆవిడ బాగా చదువుతారు. గురుగారు సుమహార్హమణివ్రాత కిరీటకటకాంగదైః కటిసూత్ర బ్రహ్మసూత్ర హారనూపురకుండలైః భ్రాజమానం పద్మకరం శంఖచక్రగదాధరం శ్రీవత్సవక్షసం భ్రాజ కౌస్తుభం వనమాలినం సునందనంద ప్రముఖై పార్షదైః సనకాదిభిః సురేశైర్బ్రహ్మరుద్రాజ్యైర్నవభిశ్చ ద్విజోత్తమైః ప్రహ్లాదనారదవసు ప్రముఖైర్భాగవతోత్తమైః స్తూయమానం పృథగ్భావైర్వచోభి అమలాత్మభిః శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ఠేలయోర్జయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయాయుతః హృష్యత్తనూరుహో భావా పరిక్లిన్నాత్మలోచనః గిరా గద్గదయా స్తౌషీత్ స్థత్వమాలంబ్య ప్రణమ్యమూర్ధ్నావహితః. దీంట్లో చూడండి, ఇక్కడ ఈ అక్షరం గద్గదయా స్తౌషీత్ సకారం అది తీసుకెళ్ళిపోయారు కదా, కింద సకారం. అవును, అప్పుడు సానే రావాలి కదా గురుగారు. ఇది గిరా గద్గదయా స్తౌషీత్ సత్వమాలంబ్య సాత్వతః. కరెక్టేనా గురుగారు? కరెక్టేనండి. ప్రణమ్యమూర్ధ్నావహితః కృతాంజలిపుటః శనైః इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्ते अक्रूरप्रतियाने 49 వనజ గారు మీరు చదవండి అమ్మా మొదటి నుంచి. తర్వాత మీ తర్వాత ముకుందమాల గారు చదువుతారు. జై శ్రీకృష్ణ. ఈ బలరామకృష్ణులు అక్రూరునితో కూడి మధురకు బయలుదేరుట. శ్రీ శుక ఉవాచ సుఖోపవిష్ట పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పధియాన్ సచకారః కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరా రాజన్ నహి వాంఛంతి కించన సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చికీర్షితం. శ్రీ భగవానువాచ తాత సౌమ్యాగతః కచ్చిత్ స్వాగతం భద్రమస్తు వః
अपि स्वज्ञातिबन्धूनाम् अनमेव मनामयम् किन्नु नः कुशलं पृच्छे एधमाने कुलामये कंसे मातुलनां मृङ्गा स्वानां नस्तत्प्रजासु वै अहो अस्मदभूद्भूरि पित्रोर्वृजिनमार्ययोः यद्धेतो पुत्रमरणं यद्धेतोर्बन्धनं तयोः दिष्टाद्य दर्शनं स्वानां मह्यं वः सौम्यकाङ्क्षितं सञ्जातं वन्यतां तात तवागमनकारणं श्रीशुक उवाच पृष्टो भगवता सर्वं वर्णयामास माधवः वैरानुबन्धं यदुषु वसुदेववधोद्यमं यत्सन्देशो यदर्थं वा दूतः सम्प्रेषितः स्वयं यदुक्तं नारदेनास्य स्वजन्मानकदुन्दुभेः श्रुत्वा क्रूरवचः कृष्णो बलश्च परवीरः प्रहस्य नन्दं पितरं राज्ञाधिष्टं विजज्ञतुः गोपान् समादिशत् सोऽपि गृह्यतां सर्वगोरसः उपयानानि गृह्णीध्वं युज्यन्तं शकटानि च జయ శ్రీకృష్ణ. ముకుందమాల గారు చదవమ్మా 11వ శ్లోకం నుంచి 20. गोपान् समादिशत्सोऽपि गृह्यतां सर्वगोरसः उपायनानि गृह्णीध्वं युज्यन्तां शकटानि च यास्यामः सो मधुपुरीं दास्यामो नुपते रसान् द्रक्ष्यामः सुमहत्पर्व यान्ति जानपदाः किल एवमाघोषयच्छत्रानन्दगोपः स्वगोकुले गोप्यस्तास्तदुपश्रुत्य बभूवुर्व्यथिता भृशं रामकृष्णौ पुरीं नेतुमक्रूरं व्रजमागतं काश्चित् तत्स्मृतः हृत्ताप श्वासम्लानमुखश्रियः संसृद्धुकूलवलयकेशग्रन्थ्यश्च काश्चन अन्याश्च तदनुध्याननिवृत्ताशेषवृत्तयः नाभ्यजानन्निमं लोकमात्मलोकं गता इव स्मरन्त्यश्चापराः शौर्येरनुरागस्मितेरिताः हृदि स्पृशश्चित्रपदा गिरः सम्मुमुः स्त्रियः गतिं सुललितां चेष्टां स्निग्धहासावलोकनं शोकापहानि नर्माणि प्रोद्दामचरितानि च चिन्तयन्त्यो मुकुन्दस्य भीता विरहकातराः समेताः सङ्घसः प्रोचुरश्रुमुख्योच्युताशयाः गोप्य ऊचुः अहो विधातस्तव न क्वचिद्दया संयोज्य मैत्र्या प्रणयेन देहिनः तांश्चाकृतार्थान् वियुनंश्य पार्थकं विक्रीडितं तेर्फकचेष्टितं यथा यस्त्वं प्रदर्श्यासितकुन्तलावृतं मुकुन्दवक्त्रं सुकपोलमुन्नसं शोकापनोदस्मितलेशसुन्दरं करोषि पारोक्ष्यमसाधु ते कृतं. జై గురుదత్త. జై గురుదత్త. ఉన్నారా అండి? సుబ్బారావు గారు ఉన్నారు పక్కన? అంటే బయటకు వచ్చినామండి, మళ్ళీ అయినా కూడా చదివేశారు. సంతోషం. నారాయణరావు గారు మీరు చదవండి, తర్వాత ముక్తేశ్వర్ గారు చదువుతారు. క్రూరస్త్వమక్రూరసమాఖ్యయాస్మనః చక్షుర్షి తత్తం హరసే బతాజ్ఞవత్ येनैकदेशे किल सर्गसौष्ठवं त्वदीयमद्राक्ष्मवयं मधुद्विषः ननन्दसूनुः क्षणभङ्गसौहृदः समीक्षतेन सुकृतातुराबत विहाय गेहान् स्वजनान् सुतान् पतीन् तद्दास्यमद्दोपगता नवप्रियः सुखं प्रभाता रजनीयमाशिषः सत्या बभूव पुरयोषितां ध्रुवं या सम्प्रविष्टस्य मुखं व्रजस्पतेः पास्यन्त्यपाङ्गोत्कलित स्मितासवम् तासां मुकुन्दो मधुमञ्जुभाषितैः गृहीतचित्तः परवान् मनस्व्यपि कथं पुनर्न प्रतियास्यते बलाः
ग्राम्या सलज्जस्मितविभ्रमैरभ्रमन् अद्य ध्रुवं तत्र दृशो भविष्यते दाशार्हभोजान्धकवृष्टिसात्वतां महोत्सवः श्रीरमणं गुणास्पदं द्रक्ष्यन्ति ये चाध्वनिदेवकी सुतं मैतद्विधस्य करुणस्य नाम भूत् अक्रूर इत्येतदीव दारुणः योऽसावनाश्वस्य सुदुःखितं जनं प्रियं नेष्यति पारमध्वनः अनार्धधीरेशतमास्थितो रथं तमन्विमीच त्वरयन्ति दुर्मदाः गोपा अनोभिस्थवीरैरुपेक्षितं दैवं च नोद्य प्रतिकूलमीहते निवारयामः समुपेत्य माधवं किन्नो करिष्यन् कुलवृद्धबान्धवाः मुकुन्दसङ्गानिमिषार्धदुस्त्यजात् दैवेन विध्वंसितदीनचेतसा यस्यानुरागा ललितस्मितवल्गुमन्त्रा लीलावलोकपरिरम्भणरासगोष्ठ्याम् नीतास्मनः क्षणमिव क्षणदाविनातं गोप्यः कथन्वति तरेम तमो दुरन्तं यो ह्नः क्षये व्रजमनन्तसखः परीतो गोपैर्विशन्खुररजश्चुरितालकस्रक् वेणुं क्वणन् स्मितकटाक्ष निरीक्षणेन चित्तं क्षीणोद्य मुमृतेनु कथं भवेम. జై గురుదత్త. జై గురుదత్త. ఒక్క 22వ శ్లోకంలో స్వా చదవాల్సింది సు చదివారు, మిగతా అంతా బాగుంది. మేడం మీరు చదవండి అమ్మా, కేశ్వరి గారు. నమస్కారం గురుగారు. శ్రీ శుక వినిపిస్తుందా అండి? వస్తుంది. శ్రీ శుక ఉవాచ ఏవం బ్రువాణా విరహాతురా భృశం ప్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః విసృజ్య లజ్జాం రురుదు స్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి. స్త్రీణామేవం రుదంతీనాం బుదితే సవితర్యథా అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథం గోపాస్తమన్వసజ్జంత నందాద్యాశ్యకటైస్తతః ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరస సంభృతాన్ గోప్యశ్చ దయితుం కృష్ణం అనువ్రజ్యానురంజితాః ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావతస్థిరే తాస్తథా తప్యతిర్వీక్ష్య స్వప్రస్థానే యదూత్తమః సాంత్వయామాస సప్రేమైః ఆయాస్య ఇతి దౌత్యకైః. యావదాలక్ష్యతే కేతుః యావద్రేణురథస్య చ అనుప్రస్థాపితాత్మనో లేఖ్యానీవోపలక్షితాః తాని రాశాని వవృతుః గోవింద వినివర్తనే విశోకా అహని నిన్యుః గాయంత్యః ప్రియచేష్టితం భగవానపి సంప్రాప్తో రామక్రూరయుతో నృప రథేన వాయువేగేన కాళిందీమఘనాశినీం తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం వృక్షషण्डमुपव्रज्य సరామో రథమావిశత్ అక్రూరస్తావుపామంత్ర్య నివేశ్య చ రథోపరి కాళింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్. జై గురు.
ఏనుగు దత్తమ్మ. ఇంకా ఎవరైనా చదవదలుచుకుంటే కనుక ఈ రోజు నాకు రాత్రి వాట్సాప్ లో పంపితే ఎంతమంది చదువుతారో చూసుకుని రేపు వాళ్ళకి అవకాశం కలిగిస్తాను. రేపు 40వ అధ్యాయం అక్రూరుడు చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నేను యొక్క చదువుతాను స్తోత్రం. సార్, నేను చదువుతాను అది సార్. అలాగే వాళ్ళ నేను పేర్లు చదువుతాను. ఒక్కసారి నాకు ఈ రోజే వాట్సాప్ లో పెడితే ఎంతమంది చదువుతారో దానికి తగ్గట్టుగా నేను రేపు సమయం కేటాయించి నేను పాఠం చెప్తాను. ఇంతవరకు ఓం నేను శాంతి చదువుతాను శాంతి సార్. వాట్సాప్ లో ఒకసారి గ్రూప్ లో పెట్టండి అమ్మా మీ పేరు. ఓకే ఓకే సార్. ఎందుకంటే లక్ష్మి అనే పేరుతోనే 4 ఉన్నారు. ఒకసారి ఎవరు చదువుతారో చెప్తే నేను రేపు వాళ్ళ గురించి నేను పిలుస్తాను. నేను చదువుతానండి. అలాగే ఒకసారి గ్రూప్ లో పెట్టండి అమ్మా, మీకు రేపు అవకాశం ఇస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.